యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా వచ్చిన 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఈ మొదటి అధ్యాయంలో యేసుప్రభు వారు దేవుడు, లేక యేసుప్రభు వారు సామాన్యమైన ప్రవక్త లాంటి వాడు కాదు, ఆయన కంటే ఎక్కువ అనే విషయాన్ని చాలా స్పష్టంగా మార్క్ ఇక్కడ ప్రస్తావిస్తా ఉంటున్నాడు. 16వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్ర తీరాన్ని ఎప్పుడైతే నడుచుకుంటా వెళ్తున్నారో సీమోను ఆంద్రే వీళ్ళు వల వేస్తున్నట్టు మనం చూడొచ్చు. అక్కడ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తా ఉంటున్నాడు, పైపైన చెప్తా ఉంటున్నాడు. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో ఇంకా ఎక్కువ వివరణతో లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు. బట్టికి ఆయన ఎప్పుడైతే ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ సీమోనును ఆంద్రేని ఆయన పిలుస్తా వచ్చాడు. ఆయన పిలిచి, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అని యేసుప్రభువారు చెబుతా ఉంటున్నారు. ఇక్కడ యేసుప్రభువారు ఎంపికలో సార్వభౌమత్వాన్ని చూపిస్తా ఉంటున్నారు. ఎందుకు వీళ్ళు అందుబాటులో ఉన్నందుకు ఆయన పిలుస్తున్నాడు అనడం కంటే నిత్య ప్రణాళిక చొప్పున ఆయన పిలుస్తా ఉంటున్నాడు. అంతేకాకుండా వాళ్ళని పిలిచి నన్ను వెంబడించమని చెప్తా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ ప్రతి బాధ్యత వహిస్తూ ఉంటున్నాడు. ఆయన పిలిచిన వాడు నమ్మకస్తుడు, ఆయన మిగిలినవన్నీ చూసుకుంటాడు. దేవుని కొరకు మనం అడుగు వేసిన తర్వాత, దేవుని మాటని ఆధారం చేసుకొని మనం అడుగు వేసిన తర్వాత, దేవుడు చెప్పినందుకు మనం అడుగు వేసిన తర్వాత ఇక దేని గురించి మనం చింతించిన అవసరం లే. ఆ మార్గంలో ఏదో మన ఏర్పాట్లు చేయనవసరం లే. పిలిచిన వాడు నమ్మకమైన వాడు, ఆయనే దాన్ని చేయను అంటే ఆయన చెప్పినది ఎప్పుడైతే మనం పూనుకుంటామో ఆయన నడిపించేవాడిగా, ఆయన చూసుకునేవాడిగా, ఆయన సరిపోయిన వాడిగా మనం చూడొచ్చు. అందుకే ఈ సందర్భంలో ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. మీరు ఆటోమేటిక్గా అయిపోతారు అని అనట్లేదు, కానీ నేను చేస్తాను అని అంటున్నాడు. నేను చేస్తాను అని అంటే వారి స్వభావాన్ని మారుస్తా అంటున్నాడు, వాళ్ళ లోపల ఉంటున్న విధానాన్ని మారుస్తా అంటున్నాడు. వీళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. పేతురు, యోహాను, యాకోబులు, ఆంద్రేయులు పెద్ద చదువుకున్న వాళ్ళు ఏం కాదు. అపోస్తల కార్యంలో పామరులు అని రాసుంటాయి. అంటే చదవడానికి రాదు అనే అర్థం కాదు, కానీ మతపరమైన ట్రైనింగ్, మతపరమైన తరబీదు వీరికి లేదు అని. ఆ దినముల్లో ఏ పరిచర్య చేయాలన్నా కూడా మతపరమైన తరబీదు గుండా వెళ్ళి వాళ్ళు సహజంగా పరిచర్య చేసేవారు. కానీ యేసుప్రభువారు, మీరు నా వెంబడి రండి, నేనే మిమ్మల్ని మనుషుల పట్టు జాలరిగా చేస్తాను అని చెప్తా ఉంటున్నారు. ఈ మాట చెప్పినప్పుడు వీళ్ళు నమ్మి సమస్తము వదులుకొని ఆయన వెంబడొచ్చారు. అంటే ఆయన మాటల్లో బలాన్ని, ఆయన మాటల్లో ఒక ధైర్యాన్ని, ఆయన మాటల్లో ఒక విశ్వాసత్వాన్ని వాళ్ళు చూడగలుగుతా వచ్చారు. ఎందుకంటే యేసుప్రభు వారి మాట యొక్క శక్తిని వాళ్ళు చూడగలుగుతా వచ్చారు. ఓడిపోయి ఆ సముద్రంలో ఒక్క చేప కూడా పట్టక వాళ్ళు ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభు వారు పలికినప్పుడు వాళ్ళ వల నిండా చేపలు నిండిపోతా వచ్చాయి. అంటే ఈయన మాట చొప్పున సృష్టిని శాసిస్తాడు, ఈయన మాట చొప్పున చేపల్ని తీసుకొని రాగలడు, ఈయన సర్వాధికారం కలిగిన ఆయన కనుక ఈ సర్వాధికారం కలిగిన యేసుని ఈ మాట ఎప్పుడైతే వాళ్ళు విన్నారో ఆ మాట చొప్పున ప్రతిస్పందిస్తూ వాళ్ళు చెప్తా ఉంటున్న చక్కటి మాట ఏంటంటే, మేము వచ్చేస్తాము అని సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభు వారి వెనకాల వచ్చేసినట్టు మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇంకా కొంచెం ముందుకెళ్ళి జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను వీరిని కూడా యేసుప్రభు వారు పిలుస్తా ఉంటున్నారు. వాళ్ళు వలలు సరి చేసుకుంటా ఉంటున్నారు. యేసుప్రభు వారు వారిని కూడా పిలిచినప్పుడు వాళ్ళు కూడా మొత్తం వదులుకొని వచ్చేస్తా వచ్చారు. అంటే ఆయన పిలిచినప్పుడు ఎంత అధికారం ఇక్కడ మనం చూడొచ్చు. ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు కలగమనగా వెలుగు కలిగింది. అంటే వెలుగు కలుగు అనే పదం పలికింది ఆయనే. ఆ పదం పలికిన తర్వాత ఆ పదము జరగడానికి కావలసిన శక్తి, కావలసిన ప్రక్రియ, కావలసిన క్రియాశక్తి కూడా ఆయనే సరఫరా చేస్తా వచ్చాడు. ఇక్కడ కూడా నా వెంబడి రా అనే పిలుపు ఆయనే ఇస్తున్నాడు. ఆ పిలుపుకి లోబడే మనసు ఆయన పుట్టిస్తా ఉంటున్నాడు. వారు ఆయనని వెంబడిస్తా ఉంటున్నారు. 21వ వచనంలో ఆయన కపెర్నహూం ప్రాంతానికి సబ్బాతు దినాన్న చేరొస్తా వచ్చారు. సబ్బాతు దినాన్న చేరొచ్చి ఆ సమాజ మందిరంలో ఆయన బోధించడానికి లేచాడు. ఆయన ఎప్పుడైతే బోధించాడో ప్రజలందరూ ఆశ్చర్యపోతా వచ్చారు. ఎందుకంటే ఆయన ఏ రబ్బీ కింద నేర్చుకోలేదు, ఆయన ఏ రబ్బీ కింద కూడా తరబీదు తీసుకోలేదు. అయినను ఆయన బోధిస్తా ఉంటున్నప్పుడు వాళ్ళ శాస్త్రుల వలె కాక అధికారంతో బోధించాడు అని ప్రజలు గుర్తుపట్టారు. ఇక్కడ ఆ రబ్బీల కింద నేర్చుకొని పటిష్ట చేసుకొని చాలా సామర్థ్యవంతంగా బోధించే వాళ్ళని వీళ్ళు రెగ్యులర్ గా వింటున్నారు. ఇప్పుడు యేసుప్రభుని విన్నారు. ఇద్దరికి వ్యత్యాసం గమనించారు. ఒకళ్ళు ఈ మతపరమైన విషయాల్లో చాలా పటిష్టంగా చాలా చదువుకొని ఉన్నారు, ఇంకొక
యేసుని చూస్తే ఈయన వడ్రంగివాడు, పెద్దగా ఈయన ఒక రబ్బీ కింద నేర్చుకునేది ఏమి లేదు. అయినను ఈయన బోధలో అధికారం ఉంది, వీరి బోధలో అధికారం లేదు అని గమనిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఆ సమాజ మందిరంలో దయ్యం పట్టిన ఒకడున్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడో ఆ సమాజ మందిరంలో మంచి బోధలు చేస్తూ, మంచి మాటలు చెబుతూ, నానా రకాలుగా వాక్యాన్ని వివరిస్తూ వచ్చినప్పుడు ఈ వ్యక్తి చాలా సంతోషంగా, సుఖంగా అక్కడే కూర్చోగలుగుతూ వచ్చాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చారో సాతాను, దురాత్మలు అక్కడ కూర్చోలేకపోతా వచ్చాయి. ఎందుకంటే ఈయన అధికారముతో వచ్చాడు. వెంటనే ఆ వ్యక్తి అలో ఉంటున్న దురాత్మ కేకలేయడం మొదలు పెడతా వచ్చింది. "నువ్వు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా?" ఈ మాట ఏ ప్రవక్తతో ఏ దురాత్మ ఎప్పుడూ చెప్పలేదు. కానీ యేసుని చూసి అంటున్నారు, "నువ్వు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా?" అంటే సాతానికి కూడా యేసు ప్రభువారి శక్తి గురించి ఎరిగిన వాడు. ఈయన ఉట్టి మనిషి కాదు, ఈయనలో మానవాతీతమైన శక్తి ఉంది, ఈయనలో దైవ శక్తి ఉంది, ఈయన దేవుడు అనే విషయాన్ని గమనించి, "నువ్వు మమ్మల్ని నాశనం చేసేయడానికి వచ్చావా? సాతాన్ని ఎవరు నాశనం చేయగలరు? మిఖాయేలు కూడా నాశనం చేయలేడు." అందుకనే యూదాలో మిఖాయేలు కూడా వాడుతున్న పదం ఏంటంటే, యెహోవా నిన్ను మొత్తునుగాక అనే పదాన్ని వాడుతూ ఉంటున్నాడు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు, "నువ్వు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా?" అని గమనిస్తూ అంటున్నారు, "మమ్మల్ని వదిలేసేయి, ఒంటరిగా వదిలేసేయి, మా జోలికి రావద్దు" అని చెప్తూ, "నీవు ఎవరో మాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడైన దేవుని యొక్క కుమారుడివి, లేక హోలీ వన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన పరిశుద్ధుడివి అనే విషయం మాకు తెలుసు" అని చెప్తా ఉంటున్నారు. ఎప్పుడైతే ఈ మాట చెప్తా ఉంటున్నారో వెంటనే యేసు ప్రభువారు నోరు మూయి అని చెప్పి దాన్ని వెళ్ళగొట్టేస్తా వచ్చారు. దాన్ని మాట్లాడనివ్వలేదు. ఎందుకు మాట్లాడనివ్వలేదు? విశ్వాసులు మాత్రమే ఆయనకు సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటే ఈ దురాత్మలు ఆయన ఎవరో తెలుసు, ఆయనకి భయపడుతున్నాయి. కానీ ఆయనకి లోబడ్డానికి, ఇంకో మాటలో ఆయనను విశ్వసించి తప్పొప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. అలాంటి వాళ్ళ నోట ఆయన సాక్ష్యాన్ని ఏమాత్రం కోరుకోవట్లేదు. అందుకే మౌనంగా ఉండి వెళ్ళిపోమని చెప్తా వచ్చినప్పుడు దురాత్మ తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా వచ్చేది. ఇది చూసిన ప్రజలు, ఇంత అధికారాన్ని మా జీవితంలోనే మేము ఎప్పుడు చూడలేదు, చాలా కొత్త బోధ కొత్తగా ఉంది, అధికారంతో కూడిన బోధ, దురాత్మలు కూడా లోబడుతూ ఉంటున్నాయి. ఆ ప్రాంతం అంతా, గలిలయ ప్రాంతం అంతా యేసు ప్రభువారి గురించిన మాటలు వెళ్ళిపోతా వచ్చాయి. ఆయన సార్వభౌమ అధికారంతో పిలుస్తున్నాడు. పిలిస్తే దాన్ని కార్యంలోనికి సాధిస్తా ఉంటున్నాడు. ప్రజల స్వభావాన్ని మారుస్తాను అని చెప్తా ఉంటున్నాడు. భవిష్యత్తును ఎరిగిన వాడిగా మాట్లాడుతున్నాడు. దురాత్మల్ని నాశనం చేయగలిగిన శక్తి కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఆయన ఎప్పుడైతే కపెర్నహూము సీమోన్ పేతురు యొక్క ఇంటికి వస్తా వచ్చాడు, తన అత్తకు బాగలేకపోతే తను చేయబట్టుకొని తన్ని లేపుతా వచ్చాడు. తన జ్వరం వెళ్ళిపోతా వచ్చింది. రుగ్మతలపై, ఆ తర్వాత అనారోగ్యతలపై, శరీరంలో ఆయన పరిపూర్ణమైన అధికారం కలిగిన వాడిగా ఉంటా వచ్చాడు. ఊళ్ళో ఉంటున్న ప్రజలందరూ వచ్చి దయ్యాల నుంచి విడుదల, అనేక రోగాల నుంచి విడుదల పొందుతూ వచ్చారు. మెటికి ఆయన దయ్యాల నోట సాక్ష్యం పొందడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అట్లా ఆయన దేవుడు అనే విషయం మార్కు సువార్త ఆరంభం నుంచి కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంటాయి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీవు దేవుడివి. ఈ విషయాన్ని మేము ఎరిగి నమ్మి జీవించే కృపను మాకు అనుగ్రహిస్తుంది. ఈ లేఖనాల సత్యాలను బట్టి కీర్తించి ఆరాధిస్తాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.